జై శ్రీరామ్. భారతదేశానికి ఒక మంచి ఆశాజనకమైన రోజు ఈరోజు. అంటే ఎంత రాజకీయ పరంగా లేదా దేశం పరంగా కనుక ఆలోచిస్తే ఇది చాలా మంచి శుభపరిణామము ఉన్న రోజు ఇది. ఒకవైపు బెలూచిస్తాను తన యొక్క ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న రోజు, అంతకంటే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారతీయ సైనికుడిని పాక్ మళ్ళీ మనకు అప్పగించడం. ఇంతకుముందు అభినందన సమయంలో చాలా పెద్ద ఇబ్బంది అయింది, అట్లా చేయడం, దానికి రాయబారం పెట్టడం, అది చేయడం, ఇది చేయడం, ఇక పెద్ద కొంచెం ఇబ్బందికరంగా జరిగింది. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా సింపుల్గా మన సైనికుని మనకు అప్పచెప్పారు. అంటే ఈ రెండు సంఘటనలు కూడా చాలా మంచివే. కానీ ఇంకా భవిష్యత్తును కనుక మనం ఆలోచిస్తే ఇక పాకిస్తాన్ విషయంలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే అది మన దాయిది దేశమా, మన శత్రు దేశమా, మన పక్క దేశమా, మన నుంచి విడిపోయిన దేశమా, అవన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ భవిష్యత్తులో పాకిస్తాన్ అనే పేరు ఇక ఉండకపోవచ్చు. ఇది ఈ రకమైన సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే పీఓకే ఖచ్చితంగా భారతదేశంలో విలీనం అవుతుంది అన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. బలూచిస్తాను ప్రత్యేక దేశం అయిపోయింది, ఆ తర్వాత అది కాలక్రమేణా భారతదేశంలో విలీనమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా పాకిస్తాన్ దాంతోపాటుగా ఇంకా 2 ముక్కలై మొత్తానికి 3 ముక్కలు, తర్వాత ఇదొకటి. అంటే పాకిస్తాన్ మనం తీసుకుంటాం కాబట్టి పాకిస్తాను 3 ముక్కలాట అయిపోతుంది. ఇది సత్యం, ఇది తథ్యం కూడా. ఈ క్రమంలో మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అంటే ఇది ప్రాపగండా జరుగుతోందా, లేకపోతే సోషల్ మీడియాలో కావాలని చెప్పి ఒక వర్గము దీన్ని ఎలివేట్ చేస్తుందా, ఇంకా వేరే ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా తెలియదు. అంటే అంత డీప్గా పోవడానికి ఆస్కారం కూడా లేదు. కానీ పాకిస్తాన్లో ఉన్న అమెరికా స్థావరాలకు సంబంధించిన న్యూక్లియర్ అంటే డెన్స్ ఉన్నాయి కదా, న్యూక్లియర్ దాచిపెట్టిన రహస్య ప్రదేశాలు ఎక్కడో ఒక చోట లీక్ అయిందన్న వార్త చాలా సంచలనం రేపుతున్నది. పాకిస్తాన్ లొంగిపోవడానికి మొదటి రోజు షాహిద్ అఫ్రీదే పెద్ద జీబులో రఫ్ అంటే తిరిగిండు, తర్వాత ఏమీ లేదు. అంటే విషయము ఇంకా అది అట్లయింది ఇట్లయిందని చెప్పి ఎన్నో డాంబికాలు పలికిండ్రు. కానీ పాకిస్తాన్ ప్రజలకు ఏదైతే వాస్తవం అర్థమైందో ఇక పాకిస్తాన్ లోపల మనం చెప్పడానికి ఏం లేదురా అని చెప్పి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయే రోజు వచ్చింది. ఎప్పుడైతే బంగ్లాదేశ్ లోపల షేక్ హసీనా బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే శ్రీలంక లోపల అధ్యక్షుడు బయట అంటే పారిపోయిన తర్వాత అక్కడి రాజప్రసాదాలు, అక్కడ అధికార భవనాలు ఏ రకమైన పరిస్థితికి వచ్చినాయో పాకిస్తాన్ కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశానికి మంచి సైన్లే, మంచి పరిణామాలే. కాకపోతే ఇప్పటికే మనము తీవ్రవాదంతో ఇబ్బంది పడుతున్నాం. అంటే ముస్లిం తీవ్రవాదంతో మనం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కాశ్మీర్లో, ఇంకా బయట కూడా మనం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. వాటన్నిటినీ మనం అధిగమించి పీఓకేను మన జాతీయ జీవన స్రవంతిలో కలుపుకోవడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం. భవిష్యత్తులో పీఓకే భారతదేశంలో కలిసిపోతుంది అనేది మాత్రం మనం అందరం ఆశిద్దాం ఈ విషయాన్ని. జై శ్రీరామ్.